నాకెందుకో టెన్షన్గా ఉంది. దేని గురించి? మనం ఇలా అబ్బాయిలతో ఉండడం సేఫేనా? 200% సేఫ్ అబ్బా. క్లారిటీ ఇస్తా విను. టీం మొత్తానికి ఆ మూడిగా ఉన్నాడే ఉన్నాడు. డబ్బెంత కావాలి చెప్పు, విసిరేస్తా అన్నాడు. నాకెందుకో వాడే ఆ గ్యాంగ్కి లీడర్లా ఉన్నాడు. వాళ్ళు తుమ్మాలన్నా దగ్గలన్నా వాడి పర్మిషన్ తీసుకుంటారు అనుకుంటా. సో వాడితో జాగ్రత్తగా ఉంటే వాడే మనల్ని సేఫ్ గార్డ్ చేస్తాడు. వాడే ప్రాబ్లం అయితే? వాడి మోహన్కి అంత సీన్ లేదు. గురుడేదో లవ్ బ్రేకప్లో ఉన్నాడు అనుకుంటా. ఎప్పుడు ఆన్లోనే ఉంటాడు. పైగా తాగినోడు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాడు. అది కాదే. టూ మెనీ డౌట్స్ స్పాయిల్స్ పాజిటివిటీ. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్ళు. యాండి అదేమన్నా ఫోన్ చేసిందా? చేయలేదే. ఏం పిల్లో ఏమో, ఎల్లి 2 రోజులైంది. క్షేమంగా ఉన్నాను చేరానని ఒక్క ఫోన్ చెయ్యొచ్చు కదా. ఫోన్ నువ్వే చేయొచ్చు కదే. మీరు చెప్పలేదని చూస్తున్నాను. ఈ రోజుకి బతికిపోయావురా దీంతో. హలో అమ్మా, మొన్న అన్నగా వెళ్ళావు, ఇప్పుడు దాకా ఎలా ఉన్నారని కాల్ చేయొచ్చు కదా. అదేం లేదమ్మా, నేనే చేద్దామనుకున్నా, నువ్వే చేసావు. సరేలే, జాగ్రత్త. ఏమన్నా అవసరమైతే మొహమాట పడకు. ఇబ్బంది పడకుండా ఫోన్ చేసి అడుగు, సరేనా? అలాగే అమ్మా. నువ్వు ఉండే చోట అబ్బాయిలుంటారా? అంటే మీ ఎదిరిల్లో పక్కిల్లో అలాగా? అలా ఏం లేదమ్మా. జాగ్రత్త అమ్మా. వెధవలందరూ మనుషుల రూపంలో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అలాగే అమ్మా. సరే అమ్మా, ఉంటా. రాత్రి రాయింది పొద్దునకి సరిపోతుంది. రేయ్, అర్జెంటుగా మేడ్ కావాలి. దేనికి రా? మనం మాత్రమే ఉంటే పర్లేదు, వాళ్ళు ఉన్నారు కరెక్ట్ కాదు. ఈడొక బోధిగారు 3:30 వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అయినా మేడను దండగా ప్రతిసారి దోపి తాగుతాడు ఉండగా. గుడ్, మీరిద్దరు ఉన్నారు కదా, క్లీన్ చేసేయండి. ఛీ, ఇప్పుడు చెప్పండి రా, మేడ్ ఎప్పుడు వస్తుంది? రేపు ఫస్ట్ అవర్స్లోనే ఫ్లాట్లో నీకు ఊడుస్తూ కనిపిస్తుంది రా, సరేనా? బేసిక్గా నువ్వు మంచోడివేరా, కానీ అప్పుడప్పుడే ఇట్లా ఆడుగా బిహేవ్ చేస్తావు. అలాంటప్పుడే ఇలా చిన్న పనిష్మెంట్ ఇస్తే సెట్ అయిపోతావు. వాడన్నాడు సరే, మరి నేనేం? తారకన్నా చెప్పింది మర్చిపోయినావా? గుర్తుంది. ఫ్రెండ్ అంటే షేరింగ్. పాట పద పదం. మందు కోసం ఎంతకైనా దిగజారేలా ఉన్నా నేను. చిన్న బతుకు. ఇప్పుడు చెప్పు, ఎందుకింత సడన్గా? అంటే నేను అడిగిన ప్రతిసారి నువ్వు చెప్పే ఆన్సర్ నువ్వే, మరి ఇప్పుడేమో నీ అంతటా నువ్వే. అవసరం. ఏంటి ఇదంతా అసలు? ఏంటి ఇప్పుడు? కుదరదు. అంత అర్జెంట్ అంటే సరే వస్తున్నా. సారీ, అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వేం భయపడకు, నేనంతా సెట్ చేస్తా.
నువ్వు కూల్గా ఉండు, ఓకే? బాయ్. ఏంటిది? తీహార్ జైల్లో ఇంటర్నేషనల్ ఖైదీని పెట్టినట్టు ఇలా ఎంతసేపు అని కూర్చోవాలి? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? చూద్దాం. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? ఎవరి మాటలు వినిపించట్లేదు? అదేంటి ఇంట్లో ఎవరూ లేరు? అయితే మనదే ఫ్లాట్. అయ్యో, ఎందుకు వచ్చాడు? ఎందుకు పోయాడు? సంథింగ్ ఈస్ ఫిషీ. ఎదవలు ఏడున్నారా? అరే సూర్య ఫోన్ చేస్తున్నాడు. ఎత్తి అంటే చూడరా. చెప్పరా సూర్య. ఎక్కడున్నారా? అరే తరుణ్ వాళ్ళ అంకుల్కి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్ వెళ్తున్నాం రా. అవునా? నువ్వు వస్తావా? వద్దులేరా, మీరు వెళ్ళండి. ఏంట్రా వీడు మారడా ఇంకా? ఫోన్ పక్కన పెట్టి కార్ తీరా. ఎంతసేపు ఇలా బోర్ కొడుతుంది. ఎక్కడుంది ఇది? ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎక్కడున్నావే? సారీ. అంటే ఇందాక మీరు లేనప్పుడు మీ బాల్కనీకి వచ్చాను. అయ్యో, మీకు నవ్వడం కూడా వచ్చా? కాంప్లిమెంటేగా ఇచ్చాను, కమెంట్ కాదుగా. ఎందుకంత కోపం? సర్లేండి, మీ ముఖం మీ ఇష్టం, నాకెందుకు. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. అంటే మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉండి బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. నిజానికి నేను చాలా డీసెంట్ అండ్ సైలెంట్ అండ్ మంచి అమ్మాయినని అంటున్నాను. హై, నవ్వితే ఎంత బాగున్నారో. అలా నవ్వుతూ ఉండొచ్చు కదా. పర్లేదు, కూర్చో. ఓకే. అంటే మీ హాల్ కదా అని. ఫ్రెండ్స్, మీలో గొప్పతనం ఏంటో తెలుసా? మీరు ఒక్క మాట కూడా మాట్లాడరు, కానీ మీ బ్రెయిన్లో ఏముందో మీ ఫేస్లో తెలిసిపోతుంది. నిజం చెప్పండి, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది.
మీకు పాస్ట్ ఉంది కదా? ఏంటి లవ్ ఫెయిల్యూరా? తను మీకు హ్యాండ్ ఇచ్చిందా లేదా మీరే తనకి హ్యాండ్ ఇచ్చారా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడేం చేస్తున్నావు అసలు నువ్వు? అసలు హాల్లోకి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఎంత ప్రేమ లేకపోతే అంతలా రియాక్ట్ అవుతాడు. ప్రేమ? ప్రేమేంటి? లేచావా? నా ప్యాకింగ్ ఆల్మోస్ట్ డన్. నువ్వు త్వరగా ప్యాక్ చేసుకో. ఎందుకు? మనం ఫ్లాట్ వెకేట్ చేస్తున్నాం. దేనికే? దేనికంటావేంటే రాత్రి జరిగిందంతా మర్చిపోయావా? వాడు రాత్రి చేసిన దానికి మనం ఇంకా ఇక్కడ ఉంటే ఇంకేం జరుగుతుందో ఏమో. పదా. మరి మనీ నా దగ్గర ఉన్నాయి. అదేంటి నిన్న లేవు కదా? ఈ రోజు ఉన్నాయి. ఎలా? మొన్న వర్క్ చేశా కదా, దానికి వచ్చాయి. అదేంటి మంత్ ఎండ్కే కదా సాలరీ పడేది? అవసరం ఉందని ఆఫీస్లో అడిగాను రా, ఇచ్చారు. లేవు, నువ్వు ఫస్ట్ ప్యాక్ చేసుకో. సారీ, ఈ మాట ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఇన్ ఫ్యూచర్ చెప్తానని కూడా అనుకోలేదు. కానీ ఫస్ట్ టైం నీకు మాత్రమే చెప్తున్నా. ఎందుకు? చూసావా, అతను మంచివాడే. అనవసరంగా నువ్వే అపార్థం చేసుకున్నావు. ఇప్పుడేమంటావు? మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాం. వాడు రాత్రి అలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో వాడికే తెలీదు. అలాంటి వాడితో ఇక్కడ ఉండాలంటే అంతే. నమ్మకం అమ్మలాంటిది ప్రియా, నమ్మితే తప్పేంటి? ఇలాంటి సూక్తులు మీ ఊర్లో చెప్పుకో, నా దగ్గర కాదు. 1 సెకండ్. హలో హలో. Hi, we are calling from PG IT Solutions. గుడ్ మార్నింగ్ సార్. Your resume is selected for the job. Today is your interview. టుడేనా సార్? Yeah, today. ఎట్ వాట్ టైమ్ సార్? At 11 o'clock. ఫైన్, ఐల్ బీ దేర్ అట్ ద టైమ్. థ్యాంక్ యూ సార్. ఎస్. ఎవరే కాల్లో? ఇంటర్వ్యూ కాల్. ఎలా? సింపుల్. జాబ్ కోసం పోర్టల్లో డీటెయిల్స్ అప్లోడ్ చేశాను. కాట్ ఏ కాల్. మనసులో ఇంత బాధ పెట్టుకొని బయటికి ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు? బాధపడితేనే బాధ తగ్గుతుందంటే మనిషికో వేగిచ్చి 100 మందిని బాధపడమంట. కానీ తగ్గదు. అయినా బాధపడుతూ కూర్చుంటే అన్నీ డిసడ్వాంటేజెసే తప్ప అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెసా? మరి బాధ ఎక్కువైతే తలనొప్పి వస్తుంది, తలనొప్పి ఎక్కువైతే వామిటింగ్ అయిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోతాం, అప్పుడు హాస్పిటలైజ్ అవుతాం. అంతటితో అయిపోద్దా? హాస్పిటల్లో లక్షల లక్షల బిల్లు కడతాం, ఫేస్లో గ్లో పోతుంది, బాడీ నీరసం అయిపోతుంది. ఇవన్నీ జరగొద్దంటే ఒకటే ఆప్షన్. ఏది జరిగినా ఇంకో నిమిషంలో మనం చనిపోతామన్నా. చెప్పనివ్వవే. లైఫ్లో నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. ఓ హే, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. సరేనా? బాయ్. మీకు పాస్ట్ ఉంది కదా? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఏంటి లవ్ ఫెయిల్యూరా? తను మీకు హ్యాండ్ ఇచ్చిందా లేదా మీరే తనకి హ్యాండ్ ఇచ్చారా? సారీ. ఎందుకు? హై, నవ్వితే ఎంత బాగున్నారో. అలా నవ్వుతూ ఉండొచ్చు కదా.